ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం సంతోషము. సంతోషముగా ఎలా ఉండాలి అని దేవుడు మనకు ఈరోజు కొన్ని వాగ్దానాలను చేశాడు. అవేంటి చూద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా సంతోషంగా ఉండాలి అని దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మొదటిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే ఒకసారి చెప్తే క్యాజువల్గా చెప్తున్నాడు అని అనుకుంటారేమో అని మరలా చెప్తున్నాను ఆనందించుడి అన్నాడు. ఈ మాట ఆయన ఏ పరిస్థితుల్లో చెప్పాడు అంటే, ఆయన చనిపోవడానికి వెళ్తున్నాడు వేరే ప్రాంతంకి. అక్కడికి వెళ్తే నిన్ను చంపేస్తారు, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. సంతోషించండి, మరలా చెప్పుదును సంతోషించండి అని చెప్తున్నారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో అప్పుడు నువ్వు ఆనందభరితులై ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే మనం సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే కీర్తనలు 119వ అధ్యాయం 77వ వచనం చూద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. అంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? దేవుడి యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షము మనకు కలిగినప్పుడు మనం సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క కరుణ కటాక్షం మనం సంపాదించుకోవాలంటే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సంతోషకరంగా మనం దాన్ని ధ్యానిస్తామో అప్పుడు దేవుని యొక్క కరుణా కటాక్షం మనకు కలుగుతుంది. అదే కీర్తన గ్రంథంలో రాయబడింది 119వ అధ్యాయం 77వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, ఎప్పుడు నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగును. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని సంతోషంగా ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తారో అప్పుడు మనకి కరుణా కటాక్షము దొరుకుతాయి. అందుకనే కీర్తనలో మనకి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు జీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు ప్రభువారు. అలాగే కీర్తనలు 119, 143వ వచనం చూస్తే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు సంతోషము కలుగజేయుచున్నవి. మనకు ఎన్నో శ్రమలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, అవి మన చుట్టూ ముట్టి ఉన్నా అవన్నీ ఆ వేదనలో నుంచి, ఆ శ్రమల్లో నుంచి మనం బయటికి రావాలంటే ఆయన ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కట్టడలను మనం జ్ఞాపకం చేసుకుంటే అవి మనకు సంతోషం కలుగజేసినట్లుగా ఉంటుందని దేవుడు చెప్తున్నారు. అలాగే సామెతలు 8వ అధ్యాయం 30వ వచనం చూస్తే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. అంటే ఆయన శిల్పకారుడు, ఆయన చెక్కుతూ ఉంటే మనం ప్రధాన శిల్పిగా ఉన్నాం అనుకో, అంటే మనం ఒక చెక్కబడే శిల్పిగా ఉన్నాం అనుకో, ఆయన మనల్ని నిత్యము చెక్కుతుంటాడు కాబట్టి ఆయన ముఖదర్శనం మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అప్పుడు ఆయన యొద్ద మనం ఉంటాం కాబట్టి, ఆయన సన్నిధిలో మనం ఉంటాం కాబట్టి మనం సంతోషంగా ఉంటాము. అయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే, సంతోష హృదయము ముఖమును తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. అంటే మన ముఖము కూడా తేటగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోష హృదయంతో ఉంటే మన ముఖమునకు తేజస్సునిస్తుందంట. మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. సంతోష హృదయం ఎప్పుడు వస్తుంది? దేవుని సన్నిధిలోనే సుఖ సౌఖ్యములు కలవు అని దేవుడు చెప్పాడు. అలాగా దేవుని సన్నిధిలో ఉన్న వారికి సంతోషంగా ఉన్న వారి ముఖమునకు తేటనిచ్చును అంట. సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలను ఎండజేయును. అంటే సంతోషంగా ఉండడం వలన, దేవుని పట్ల సంతోషంగా ఉండడం వలన, ఒకటి ముఖము తేటగా ఉంటుంది, 2 ఆరోగ్యంగా ఉంటుంది. బాధగా ఉండడం వలన, దుఃఖపడటం వలన ఆత్మ నలిగిపోవద్ది, ఎముకలకు కుళ్ళు కలుగజేయును అని దేవుడు చెప్తున్నాడు. అయితే రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది.
అంటే భోజనం లేకపోతే దుఃఖపడడం, భోజనం ఉంటే సంతోషించడం కాదు గాని, దేవుని రాజ్యం భోజనం, పానం కాదు గాని, నీతియు, సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే యెషయా గ్రంథము 65 అధ్యాయం 14 వచనం చూద్దాం. నా సేవకుల హృదయమునందు నా సేవకులు హృదయానందము చేత కేకలు వేయుదురు. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనకు హృదయము సంతోషంగా ఉంటుంది. సంతోషంగా దేవుని ఆరాధించాలి. దేవుని రాజ్యము భోజనం పానము కాదని చెప్తున్నాడు. చాలామంది మనం దేని కొరకు బాధపడతాం? భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు ప్రణాళిక కొరకు మనం బాధపడతా ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, రేపేం జరిగిద్దో తెలీదు, నిన్న గతించిపోయింది, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో ఈ రోజు నాటి కీడు ఈ నాటికి చాలును అన్నాడు ప్రభువారు. అయితే రేపు మన చేతుల్లో లేదు, జరిగిపోయింది మన చేతుల్లో లేదు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువునందు ఆనందించు వారిగా ఉంటే దేవుడు మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతారు, ఎంతో నెమ్మదిగా ఉంచుతారు. వీటన్నిటిని మనం సంతోషమైన హృదయం మనం సంపాదించుకోవాలంటే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలను ఎవరైతే సంతోషముగా వాటిని పట్టుకొని కొనసాగించుకుంటారో వారికి సంతోషము. దేవుని సన్నిధిలో సంతోషము, అది నిజమైన సంతోషము. ఈ సంతోషము మనకు, మన కుటుంబాలకు, మన బంధుమిత్రులకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.